నిజం చెప్తే ఏం జరుగుతుందో ఇందాకే చూశారు కదండి. ఒకరోజు మావయ్య ప్రాణాలు తీసుకుంటానని గన్ను తలకి పెట్టుకున్నారు. అయినా ఆయన ఊరికి అలా అంటారు కానీ నిజంగా ఏం కాల్చుకోరు. లేదురా, పరువు పోయే పరిస్థితి వస్తే ఆయన భరించలేరు. ఆయన నిజంగానే ప్రాణాలు తీసుకుంటారు. మంగ కోసం మావయ్య గారిని పోగొట్టుకోవడం వద్దండి. వేరే ఏదైనా దారి ఆలోచిద్దాం. మంగా ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మావయ్య, కానీ నన్ను మమ్మీకి దూరంగా పంపించేస్తారట. నేను వెళ్ళను మావయ్య. నిన్ను దూరంగా పంపించడం ఏంటి మంగమ్మ? మా నాన్న పిన్ని దృష్టిలో మంగ సీతాలు చెల్లెలి కూతురు కదా చార్కేశా. సీతాలను వెంకిని మా నాన్న ఫామ్ హౌస్కి కాపలాగా పంపిస్తున్నారు. మా మీద డౌట్తో మా పిన్ని వాళ్లతో పాటు మంగను కూడా పంపించ. మంగమ్మ గురించి మీరేం వరి అవ్వకండి దివ్యమ్మ. మంగమ్మ బాధ్యత మాది. అవును, ఇందాకేదో పరువు ప్రాణం అంటున్నారు. మావయ్య గారికి నిజం చెప్పారా? నిజం చెప్తే ఆయన ప్రాణాలు తీసుకుంటారు బాబు, అందుకే భయపడుతున్నావు. ప్రాణం తీసే నిజాన్ని చెప్పటం ఎందుకండి? ఎప్పటికైనా తెలియాలి కదా చార్కేశా. అది ఇప్పుడు కాదండి, సమయం వచ్చినప్పుడు మావయ్య గారికి ఏ హాని జరగని విధంగా చెప్దాం. అవును బావగారు, మావయ్య గారి ప్రాణాలు ముఖ్యం. మా వల్ల ఈ ఇంట్లో ఎవరికి ఏ హాని జరిగినా నేను సహించను. మంగా, మంగా, ఎక్కడున్నావే? ఫామ్ హౌస్కి వెళ్ళాలి. రే వెంకీ, సీతాలు రండి. చిన్నత్తయ్య పిలుస్తోంది, ఇప్పుడు ఎలా అండి? మా పిన్నికి వేరే పనేది లేదు, ఎప్పుడు మా మీదే కళ్ళు. మంగని వెంకి వాళ్ళతో పంపిస్తాం కదా, మరి వీళ్ళెలా తీసుకెళ్తారు? ఒక పని చేద్దాం, మంగని వాళ్ళు తీసుకెళ్ళిపోని, దారి మధ్యలో మేం వెళ్ళి పికప్ చేసుకుంటాం. అలా చేస్తే బెటర్ బాబు. అప్పుడు ఎవరికి ఏ డౌట్ రాదు కదా. మంగా, నువ్వు వెంకీ సీతాలతో పాటు వెళ్ళు, మావయ్య వచ్చి నిన్ను తీసుకెళ్తారు, సరేనా? అలాగే మమ్మీ. మావయ్య తప్పకుండా వస్తావు కదా? నిన్నెలా వదులుకుంటానమ్మా, నువ్వు ఎక్కడున్నా తప్పకుండా వస్తాను. సమయానికి దేవుళ్ళ వచ్చావన్నయ్య, చాలా థ్యాంక్స్. నేనుండగా నీకే కష్టం రానివ్వనమ్మా. మంగా, ఎక్కడ
బాయ్. వెళ్ళండి. పాపా పాపా తాతయ్య ఇలా రామ్మా. వెళ్ళొస్తాం తాతయ్య. ఒక్క నిమిషం. ఈ తాతయ్య నీకోసం ఏం తెచ్చాడో గెస్ చెయ్. ఏం తీసుకొచ్చారు? ఐస్ క్రీమ్. వావ్, థ్యాంక్ యూ తాతయ్య. నీకోసమేనమ్మా. వద్దు మావయ్య, తను ఐస్ క్రీమ్స్ తినకూడదు. దాని కన్న తల్లి నువ్వా లేక ఈ సీతాలు చెల్లెలా? అంత కేరింగ్గా చెప్తున్నావు. హార్ట్ పేషెంట్ ఐస్ క్రీమ్ తినకూడదు అని చెప్పడానికి తల్లే అవనక్కర్లేదు పిన్ని. తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. నిజమే, హార్ట్ పేషెంట్స్ ఐస్ క్రీమ్ తినకూడదు. నేనే మర్చిపోయాను. ఈ డబ్బులు తీసుకొని నీకు నచ్చినవి కొను. వద్దు తాతయ్య. తాత ఇస్తే వద్దనకూడదమ్మా, తీసుకో. సీతాలు, వెంకీ, మంగని చాలా బాగా చూసుకోవాలి. తనకి ఏ లోటు రాకుండా ఉండాలి. రండే రాగానే మళ్ళీ మీరు తిరిగి వచ్చేయండి. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. బాయ్. జాగ్రత్త. హాయ్ సార్. ఏ అభిరామ్, మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను సార్. మీరు కనిపించకపోయేసరికి అతయ్యతో మాట్లాడుతున్నాం. హఠాత్తుగా వచ్చారేంటో. పెళ్ళయ్యాక 16 రోజుల పండక్కి మా చెల్లిని బావగారిని ఇంటికి తీసుకెళ్ళాలి కదండి. ఆ విషయం మీ అందరికీ చెప్పి రేపు మీ అందరినీ మా ఇంటికి రావాలని పిలవడానికి వచ్చాం. అందుకేనా లేక వేరే పని మీద వచ్చారా? మీ డౌట్ ఏంటో చెప్పండి పిన్ని. హర్ష, నువ్వు ఉండు. అభి, మేమందరం కలిసి రేపు తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా అందరూ రావాలి. షూర్, రేపే ఈ ప్రోగ్రాం పెట్టుకుందాం. సరే అండి, వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిది బాయ్ బాబు. బావగారు. బాయ్ దివ్య. అలాగే అన్నయ్య. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా పిన్ని? అదే మంగని పంపించేశారుగా. వాళ్ళ పిల్లని వాళ్లతో పంపావు. ఏ మీకు కడుపు మంటగా ఉందా ఏంటి? భువనా, ఎందుకు ఆర్గ్యూ చేస్తావు? ఒరే హర్ష, అమ్మ దివ్య, వెళ్ళి పని చూసుకోండి. మంగని నేను పంపించానంట. అన్ని నిందలు నా మీదే. నాకు కూడా నీ మీదే కంప్లైంట్. అనవసరంగా ఆ పాపను పంపించు. తను వెళ్తుంటే నాకు కూడా బాధగా ఉంది.
అదేంటి మామ్ కాల్ చేస్తుంది? చెప్పు మామ్. ఎక్కడున్నావు దీపు? బయట ఉన్నాను మామ్. ఏ? మంగను సీతాలు వెంకి ఇప్పుడే ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. ఇందాకే మీ వదిన వాళ్ళ అన్నయ్య తన పిఏ వచ్చారు. వాళ్ళు మంగ కోసమే వచ్చారని నా అనుమానం. వెంకీ సీతాలతో వెళ్ళిన మంగ వాళ్లతో ఉందో లేదో చూసి చెప్పాలి. నువ్వు వెంటనే వాళ్ళని ఫాలో అవ్వు. ఓకే మామ్. ఇప్పుడు తెలుస్తుంది నీ బండారం. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆంటీ? ఫామ్ హౌస్ కమ్మా. మీ మావయ్య వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు. మావయ్య వస్తారా? కార్లో వస్తారమ్మా. మరి ఇంకా రాలేదు. వచ్చేస్తారమ్మా. మనం ఒక ప్లేస్లో ఆగుదాము, వచ్చేస్తారు. ఓకే. అదిగో కారు వచ్చింది. మంగా మీరు వస్తారో రారోనని మంగమ్మ చాలా కంగారు పడుతుంది బాబు. నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? మంగా, ఇక నీకు ఏ భయం లేదు. అవును మంగమ్మ, మావయ్య దగ్గర నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు. చూడండి, మంగ ఎక్కడ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ చెల్లెలు తీసుకెళ్ళిందని చెప్పండి. అలాగే బాబు. మంగమ్మ జాగ్రత్త బాబు. ఇక తీసుకెళ్తాం. బాయ్ ఆంటీ. బాయ్ మంగమ్మ, జాగ్రత్త. బాయ్ అంకుల్. సరే బాబు. సరే సార్, పద. రామ్మా. అదే ఆటో అయి ఉంటుంది. మంగ ఎక్కడా? మా చెల్లెలు తీసుకెళ్ళింది బాబు. నీ చెల్లెలు తీసుకెళ్ళడం ఏంటి? మంగ మా మరదల కూతురే కదా బాబు. నాటకాలు ఆడుతున్నారా? లేదు బాబు, ఫామ్ హౌస్లో దోమలు ఎక్కువ ఉంటాయి కదా, పైగా పని కూడా ఉంటుంది. మంగన అక్కడ ఎవరు పట్టించుకుంటారు బాబు? అందుకే మా మరదలు వచ్చి తీసుకెళ్ళింది బాబు. మీరిద్దరూ ఫామ్ హౌస్కి వెళ్తున్న విషయం మీ మరదలకి ఎలా తెలుసు? నేనే ఫోన్ చేసి చెప్పాను బాబు. మర్యాదగా నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాం బాబు, మీకెందుకు అబద్ధం చెబుతాం? చా, సరే వెళ్ళండి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది. ఇందాక వదిన వాళ్ళ అన్నయ్య పిఏ ఇంటికొచ్చారని మామ్ చెప్పింది. వాళ్ళే మంగని తీసుకెళ్ళిపోయి ఉంటారు. సీతాలు వెంకీ అబద్ధం చెప్తున్నారు. ఏ జన్మలో ఏ పాపం చేశాను నేను? చిన్నప్పుడు మా అమ్మ నాన్నలకి దూరం అయ్యాను.
ఇప్పుడు నా కన్న బిడ్డ నాకు దూరంగా వెళ్తుంది. మంగ కోసమే పెళ్లి చేసుకున్నాను. మంగకి సర్జరీ చేయించి నా కళ్ళెదుటే ఉంచుకోవాలనుకున్నాను. కానీ ఏడవకమ్మా, మంగకి ఏం కాదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. అవునండి, మీ అన్నయ్య గారికి మంగ గురించి చెప్పారు కదా, తను మంగని తీసుకెళ్తారు. చారుకేశా, దివ్యమ్మ, మంగమ్మను మేము పికప్ చేసుకున్నాం. మీరేం వరి అవ్వకండి. చాలా థ్యాంక్స్ చారుకేశా. దీనికి ఎందుకమ్మా థ్యాంక్స్? ఇదిగో అన్నయ్యతో మాట్లాడండి ఒకసారి. హలో దివ్య, అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఏంటమ్మా నువ్వు? మంగేమైనా పరాయి పిల్ల? నా మేనకోడలు, మన అమ్మ. అమ్మని చూసుకోవడానికి కూడా థ్యాంక్స్ చెప్తారా? ఆ మాటకొస్తే నువ్వు బావగారు కూడా మన ఇంట్లోనే ఉండాలి. మంగ గురించి నువ్వేం దిగులు పడకు, కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. మంగ నీ దగ్గర ఉంటే ఆ దేవుడి దగ్గర ఉన్నట్టే అన్నయ్య. అవును, 16 రోజుల పండగ గురించి చెప్పాను కదమ్మా. రేపు నువ్వు, బావగారు, అత్తయ్య, మావయ్య అందరూ మన ఇంటికి వచ్చేయండి. అలాగే అన్నయ్య. ఫోన్ మంగకి ఇవ్వవా? మంగమ్మ, అమ్మతో మాట్లాడు. హలో మమ్మీ. మంగ, నా గురించి బాధపడకు మమ్మీ. నేను మావి వద్ద వెళ్తున్నాను. మావి వాళ్ళ ఇంట్లో నేను బాగుంటాను. నాకు తోడుగా జై బావ, శ్రేయ ఉంటారు కదా. మేమందరం కలిసి ఏం చెక్క ఆడుకుంటాము. సరే మంగ, ఎక్కువ అల్లరి చేయకు. అలాగే మమ్మీ. టైంకి టాబ్లెట్స్ వేసుకో. అత్తయ్యని బిసిగించుకి. ఓకే. నేను, నాన్నమ్మ, ఇదిగో హర్ష డాడీ మీ దగ్గరకు వస్తాం. ఓకే మమ్మీ. బాయ్. బాయ్ మంగ, బాయ్. ఇప్పుడు సంతోషమేనా అమ్మా? ఇక మీరు బాధపడకండి, మంగ సేఫ్. రేపు మనం అందరం మంగ దగ్గరికి వెళ్తున్నామండి. ఈవిడ కాల్ చేస్తుందేంటి? హలో హలో మేడం. ఏంటండి, ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఇంకా బ్రతకలేను మేడం, నా వల్ల కాదు. అయ్యో, ఏమైందండి? మా ఆయన